హలో అండి, నేను సురేష్. ముఖ్యంగా అందరికీ ఈరోజు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వీడియో చేద్దామండి. దానికన్నా ముందు నాకు చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అన్నాను కదా, ఇది వచ్చేసి వీడియో ఎండింగ్లో చెప్తానండి. ఎందుకంటే మనం ఒక కామెంట్ నాకు వచ్చింది, ఈ సోదంతా మాకెందుకు చెప్తున్నామని చెప్పి ఒక కామెంట్ నన్ను అడగడం జరిగింది. కాబట్టి ఇది ఒక సోదిలా ఉంటుంది కాబట్టి మీకు లాస్ట్ దీని గురించి చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆయన చెప్పిన దానికి సోది గురించి ఏం మొదలెడదాం. సార్ మీరు ఏమడిగారంటే, ఈ సోది మాకెందుకు, తొందరగా పాయింట్కి రావాలని చెప్పి ఒక కామెంట్లో వచ్చింది. అది బ్రదర్ ఎవరైనా అయి ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఛానల్ అండి, ఇది మీకు షార్ట్ ఫిల్మ్ ఛానల్ కానీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ కాదండి. ఇది ఒక అగ్రికల్చర్ సంబంధించిన సర్కిల్, ఒక రైతుకు సంబంధించినవి ఆల్రౌండ్ సరౌండింగ్స్లో ఏమైతే అతని బెనిఫిట్స్ ఉంటాయో ఆ ఆలోచన మీద అటువంటి మనం వీడియో చేద్దామని చెప్పి నేను ఈ ఛానల్ పెట్టాను అనమాట. ప్లీజ్ సేవ్ ఫార్మర్ ఛానల్. ఇందులో మీరు సోది అనుకుంటే మీరు ఎక్కడితో క్విట్ అవ్వచ్చు, నాకు నో ప్రాబ్లం లేదు మనం చూద్దాం అనుకుంటే కనీసం 2-3 నిమిషాలు మీకు సోది ఉంటే దాన్ని భరించండి అంతే. ఇది మీ నెగిటివ్ కామెంట్ కింద నేను తీసుకోలేదండి. కామెంట్ నాకు చెప్పారు కదా, దానికి ఆన్సర్ చెప్తున్నాను అంతే. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ నుంచి ఈసారి చెప్తున్నాను చూడండి. నెక్స్ట్ మనం రెగ్యులర్ క్వశ్చన్స్ అనమాట. ప్రశాంత్ అడుగుతున్నారండి. ప్రశాంత్ అంటే, బ్రదర్ గెట్ విల్ సూన్ అండ్ మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి ప్లీజ్, వాంట్ టు మీట్ యువర్ ప్లానింగ్ అండ్ స్టార్ట్ డైరీ అంటే మేము డైరీ ఫామ్ పెట్టుకుంటున్నాము, మీ అడ్రస్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ అట్లీస్ట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సారీ అండి, మన అడ్రస్ మేము చెప్పడానికి ఇది నా ఓన్ ప్లేస్ కాదు. నేను ఆల్రెడీ ప్రజెంట్ ఒకటి వర్క్ చేస్తున్నాను అనమాట. నేను మరీ అంత పీస్ఫుల్గా అడ్రస్ ఇచ్చి చెప్పేంత ఇదిగా నేను లేను. అంటే చెప్తాను, నెంబర్ అయితే చెప్తాను ఇప్పుడులో కానీ కొంత తొందరలో చెప్తాను. ఇది మీరు అడిగిన క్వశ్చన్కి అదేంటంటే, డైరీ ఫామ్ ప్లానింగ్ ఉంటే నో ప్రాబ్లం అండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే. నా పరిమితి దాటిపోకుండా నా వరకు ఉన్న లెవెల్లో అయితే నేను చెప్తాను. నన్ను మించి నా పరిమితి మించి అయితే నేను మీకు ఏం చెప్పలేను. ఇంకోటి సేమ్ ఇలా ఇంచుమించి అడిగారు. రాజు అజయ్ అడిగారు ఏంటంటే, అన్న హెచ్ఎఫ్ అండ్ జెర్సీ ఆవుల కోసం వీడియో చేయండి. నా దగ్గర ఒక జెర్సీ ఆవు ఒకటే ఉందండి, అది కూడా ప్యూర్ జెర్సీ కాదు, ఆఫ్ క్రాస్ బ్రీడ్ అనమాట, సంకర్ జాతి అంటారు కదా అటువంటిది. హెచ్ఎఫ్ గురించి అయితే ఐడియా లేదు. నేను ఆల్రెడీ మీకు ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, నా దగ్గర ఫస్ట్ మన దగ్గర ఉన్న దాన్ని బట్టి మనకున్న అనుభవాలను బట్టి వీడియోస్ కంటిన్యూ చేద్దాం. తెలియ విషయం కొంచెం లేట్ అయినా కానీ తెలుసుకుని చేద్దాం. ఎందుకంటే నాకు తెలియదని నాకే తెలుసు అని చెప్పి నేను ఆ బరువు మీ నెత్తి మీద నేను పెట్టలేనండి. వాటి గురించి నాకు అనుభవం లేదు. ఇంకోటి ఏంటంటే, మనకి రీసెంట్ నుంచి 1 వీక్ ఆర్ 10 డేస్లో వస్తే మా దగ్గరికి ఇంకా ఆవులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి మా ఫామ్కి. ఒకవేళ మీరు అన్నట్టు మాకు వచ్చి కొత్తగా ఒక 3 నుంచి 6 ఆవులు వచ్చే అవకాశం ఉంది. వీటిలో ఏదైనా హెచ్ఎఫ్ కానీ మన జెర్సీ కానీ ఏమైనా ఉంటే దాని గురించి కూడా నాకు డైరెక్ట్గా నా దగ్గర అనుభవం వస్తుంది కాబట్టి అది కూడా మీకు నేను వీడియో చేసి చెప్తాను. నెక్స్ట్ ఇంకొకటి అండి, ముకుంద అన్నారు. ముకుంద ఏంటంటే మన పొన్నుస్వామి గారి గురించి చేసిన వీడియో గురించి అన్నారు. ఈయన ఏంటంటే, పొన్నుస్వామి 40-50 క్వింటాలు పత్తి అవుతుందని అనలేదు, 20 నుంచి 30 అవుతుందని అన్నారు అని చెప్పి ఈయన అడిగారు. ఈయనకి నేను రిప్లై కూడా ఇచ్చాను. ఏంటంటే, ఇప్పుడు సరే ఓకే 40-50 అనలేదు, 20-30 అన్నారు కరెక్టే. కాకపోతే మరి 400 క్వింటాలు మిర్చి పండుతుందని అన్నారు కదా, ఎంతవరకు నిజమని అడిగాను. ఈయన కూడా ఎండుమిర్చి పండిస్తాడటండి. ఈ అబ్బాయి కూడా ఏంటంటే ముకుంద రెడ్డి 555 అని ఉంది. ఇతను కూడా ఎండుమిర్చి పండిస్తారంట. రెగ్యులర్గా ఎప్పుడు పొన్నుస్వామి గారు ఆయిల్స్ వాడకముందు 20 క్వింటాలు ఎండుమిర్చి పండించేవారంట. ఈ వాడిన తర్వాత 25 క్వింటాలు పండిస్తున్నారండి ఈయన. ఇది కూడా నాకు నెగిటివ్ కామెంట్ అని నేను చెప్పడం లేదండి. ఇలా వాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే, పొన్నుస్వామి గారే కాదు, మనకు ఎవరు వాడినా అభ్యంతరం లేదు. మనకు కావాల్సింది ఫార్మర్ అనేది సేఫ్ జోన్లో ఉండాలి. ఈయన మీకు ఇలా పంట పండింది కాబట్టి ప్రాఫిట్స్ బాగా వచ్చినాయి. అయితే ఆయన ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల 5 క్వింటాలు పెరిగింది, హీల్డింగ్ పెరిగింది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మన యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా ఈజీ అండి. కాబట్టి మీరు ప్లస్ అయ్యారు, మైనస్ అయిన వాళ్ళ గురించి నాలంటూ నేను వాడాను, నాకు వాస్తవానికి పనికి రాలేదు. వెంకటేష్ అని మనం తెలిసిన వ్యక్తి వాడారు, ఆయనకి సగం పనికొచ్చిన మార్కెట్ ఫెయిల్యూర్ అవడం వల్ల ఆయన ఆ విధంగా కూడా లాస్ అయ్యారని చెప్పి నా వీడియోలో నేను చెప్పాను. కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు కనుక మీలాంటి వాళ్ళు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ పెట్టండి. రెగ్యులర్గా పెట్టాల్సిన అవసరం లేదండి. మీరు ఎప్పుడు పండిస్తే అప్పుడు నెలకు ఒకటి, 6 నెలలకు ఒకటి, సంవత్సరానికి ఒకటి అన్న జెన్యూన్ వీడియో పెట్టండి సార్ ప్లీజ్. ఎందుకంటే పెట్టడం వల్ల నలుగురికి తెలుసుకుంటారు. ఇప్పుడు మీ వీడియోస్ చూసి నేను కూడా తెలుసుకుంటాను. ఇప్పుడు నేను చెప్పేది క్లియర్గా మీకు మీ వీడియోకి నేను చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చిన కామెంట్ నేను చెప్తున్నానంటే, మీరు ఈ ఛానల్ చూడండి, నన్నే సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్నే ఫాలో అవ్వండి అని చెప్పి నేను ఎప్పుడు చెప్పట్లేదండి. ఫార్మర్ సంబంధించిన బెనిఫిట్స్ ఏ ఛానల్ అయినా సరే పర్వాలేదు, అందరూ కలిసి చేద్దాం. మన ఛానల్లో విశ్వాసం ఉన్నాయి, అదే వ్యవసాయం ఆయనని చెప్పి ఒక ఆయన సూక్ష్మ పోషకాల గురించి ఒక వీడియో నేను తయారు చేస్తానని చెప్పి ఆయన అడిగారు. ఎలా తయారు చేయాలని నేను అడిగాను. ఆయన ఛానల్లో అప్లోడ్ కూడా పెట్టాడు, అది నేను చూశాను. మన దాంట్లో ఉన్న వాళ్ళు, మన సబ్స్క్రైబర్స్ కూడా ఆయన కామెంట్ చేసి మీకు ఛానల్ ఉందా ఏంటి చెప్పండి అని తెలుసుకుంటున్నారు. చూడండి, ఓకే, అలా తెలియాలి కూడా. అలా మీరు కూడా నా ఛానల్లో మిమ్మల్ని చెప్పట్లేదు, మీరు ఒక ఛానల్ చేసుకోండి. ఇలాంటి పాజిటివ్గా మంచి రిజల్ట్ మీకు ఉపయోగపడింది కాబట్టి. ఎందుకంటే నాకు పొన్నుస్వామి గారు వచ్చిన దాంట్లో 60-70 కామెంట్స్కి ఎక్కువనే ఉన్నాను. అందులో ఓన్లీ 1 కామెంట్ మీది ఒకటే నాకు బాగా పండిందని చెప్పి మీరు కామెంట్ చెప్పడం జరిగింది. అందుకే మీకు ఎంత పెద్దగా నేను సమాధానం చెప్తున్నాను. మీరు కూడా ఒక ఛానల్ క్రియేట్ చేయండి. ఈజీ ప్రాసెస్ అప్లోడ్ చేయడం ఒకటి. మీకు వీలున్నోడు ఒక వీడియో పెట్టండి, పాజిటివ్గా మీకు సక్సెస్ అయ్యారు కాబట్టి. మీ ఫార్మర్లో తెలుసుంటే ఈ విధంగా వాడాలని నలుగురికి అలాంటి వాళ్ళు కూడా తెలుసుంటే కూడా ఇంకా ఉపయోగం ఎక్కువ ఉంటుంది కదా. అది ఓకే. నెక్స్ట్
కిషన్ రెడ్డి అన్నారు. కిషన్ రెడ్డి, హౌ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ యువర్ సొల్యూషన్, హౌ ప్లాన్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇన్ వెజిటేబుల్స్. నేను తయారు చేసిన సొల్యూషన్ గురించి అడిగారు, దశపర్ణ కషాయం గురించి. అది ఆల్రెడీ నాకు ఇంచుమించు 3-4 డేస్ హెల్త్ కొంత ప్రాబ్లంగా ఉందండి. దాని గురించి పెద్దగా నేను ట్రై చేయలేదు. నిన్న ఈవినింగ్ మాత్రం నా 2 లీటర్ సొల్యూషన్, 2 లీటర్ వాటర్లో 100 ml సొల్యూషన్ వేసి నా దగ్గర ఉన్న 6 క్రాపులకి 6 ప్లాంట్స్కి ఒక్కొక్కదానికి విడివిడిగా స్ప్రే చేయడం జరిగింది. అందులో కొంచెం పేను పురుగు ఉన్నాయి కూడా ఉన్నాయి, వాటికి కూడా స్ప్రే చేశాను. ఫస్ట్ టైం నేను చేశాను కాబట్టి అది రిజల్ట్ ఎలా ఉందో నిన్న ఈవినింగే చేశానండి. చూస్తాను ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత కూడా చూస్తాను వాటికి ఏమన్నా రిజల్ట్ బాగుందేమో. అవి చూసి అట్లా ప్లస్ ఆర్ మైనస్ ఫస్ట్ సెకండ్ అన్నీ కలిపి ఇప్పుడు ఈ నెక్స్ట్ వీక్లో మీకు మ్యాక్సిమం వేస్ట్ డీకంపోజర్ గురించి వీడియోస్ పెడతాను కంపల్సరీ. ఓకే. ఇంకొకటి లోకేష్, నా పేరు లోకేష్ అండి. ఫస్ట్ టైం చాలా సంతోషంగా కామెంట్ చేస్తున్నాను. తెలివికి చదువుకి సంబంధం లేదండి, మీ ప్రజెంటేషన్ చాలా బాగుంది. రైతులు వేసే ప్రశ్నలకు మీరు సెపరేట్గా వీడియో చేస్తున్నారు, అది ఇంకా బాగుంది. మీలో నిజాయితీ ఉంది, అది నాకు కూడా బాగా నచ్చింది. ఓకేనండి, నన్ను చాలా ఆకాశానికి ఎత్తేస్తున్నారు ఈయన ఇచ్చిన కామెంట్స్ ప్రకారం చూస్తే. సో ఈ చెప్పింది బాగుంది. కంపల్సరీ రైతులకు వేసిన ప్రశ్నలకు వీడియో చేస్తున్నట్టు కంపల్సరీ చేయాలి అండి. ఇప్పుడు ఆల్రెడీ అన్ని కామెంట్స్ తీసుకోలేదు, అందుకని చాలా ఎక్కువ వీడియో అయిపోతుంది. లాస్ట్ టైం 20 నిమిషాలు ఎక్కువ అయిపోయింది వీడియో. అందుకని స్టెప్ బై స్టెప్ అంటే మామూలుగా అందరూ ఇంకోటి అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా నన్ను చూసుకున్నారు, ఆటోమేటిక్గా మన ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది కేరు, మీ హెల్త్ ఎలా ఉంది, రికవర్ అయిందా, ఏంటి ప్రాబ్లం అని చాలా మంది కామెంట్ చేశారండి. ఓకే, వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. కాకపోతే వాళ్ళ గురించి ఇప్పుడు చెప్పలేవాలని నా పర్సనల్గా నాకు మీరు సపోర్ట్ చేశారు, ఆ విషయాన్ని ఇక్కడ చూపించట్లేదు. ఇప్పుడు ఈయన కూడా అంతే జెన్యున్గా ఉండాలన్నారు, 100% జెన్యున్గా ఉంటానండి, అందులో నో డౌట్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, నీకు నెక్స్ట్ వచ్చేసి నా శాంసన్ అని అన్నారు. అన్న మీ వీడియోస్ చూస్తున్నా, సబ్స్క్రైబ్ చేశాను. అయితే విషయం ఏంటంటే కొన్నిసార్లు వీడియోస్ చూసి నెక్స్ట్ ఇయర్ నుండి ఇవే చేద్దాం డాడీ అని మా నాన్నగారికి చెప్పాను. అనుకోకుండా మీ వీడియో చూడడం వల్ల నాకు ఇంకా లేని కొత్త అనుమానం వచ్చి ఇప్పుడు నేను కొంచెం స్ట్రగుల్లో ఉన్నాను. అసలు ఏ విధంగా చేయాలి వ్యవసాయం అడుగుతున్నారు. మీకు పొన్నుస్వామి గారి మీద ఇంట్రెస్ట్ ఉండి ఆయన వీడియోస్ నచ్చి ఉంటే కంపల్సరీ మీరు కూడా ఫాలో అవ్వండి, నేను కాదని అనడం. మీరు చేసిన తర్వాత కూడా మీ రిజల్ట్ పాజిటివ్ వస్తే కూడా నాకు కామెంట్ చేయండి ప్లీజ్. లేదా నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ ముందు ఆన్సర్ చెప్పాను. మీరంతా ఇప్పుడంతా యంగ్ జనరేషన్, అంతా యూట్యూబ్ అంటే చాలా ఈజీ, మీకు వెన్నతో పెట్టిన విద్య. మీకేమైనా సక్సెస్ అయితే వీడియోస్ పెట్టండి. కాకపోతే పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే నా వరకు ఆయన నాకు ఉపయోగపడలేదు, నేను ఎన్నిసార్లు నేను అదే చెప్తాను. ఇన్కేస్ ఎవరికైనా ఉపయోగపడిందంటే నాకు కామెంట్ చేస్తున్నారు, ఆ విధంగా మీరు ట్రై చేయండి. ఆయన విషయంలో చేయొద్దు అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పట్లేదండి. ట్రై చేద్దాం, మీకు కొత్త మెథడ్ అడిగారు కాబట్టి ఇక మనం చేసే అట్లా కూడా ఏమైనా వర్కౌట్ అయితే చూద్దామండి, కంపల్సరీ చెప్తాను. ఓకే, నెక్స్ట్ హాయ్ సురేష్ గారు, ఈయన బాలరెడ్డి అడిగారండి. హాయ్ సురేష్ గారు, హౌ ఇస్ మై నేమ్ ఈజ్ బాలకృష్ణారెడ్డి. మీరు పొన్నుస్వామి గురించి 100% నిజాలు చెప్పారు. ఓకే, చూసారా పొన్నుస్వామి గురించి ఎమ్మడమ్మనే కామెంట్స్ ఆయన వస్తున్నాయి. నిజమే చెప్పారు, ఎందుకంటే పక్కా ఆయన వ్యాపారీకరణ చేస్తున్నాడు. నేను కూడా అదే, ఈయన ఏమంటున్నారంటే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళాను, వాడడం జరిగింది. చిన్న రైతులు అంటే కొంచెం అంత పట్టించుకుంటలేదు, కేర్లెస్గా తీసుకుంటున్నారు చిన్న రైతుల్ని. ఇంకోటి ఆయన ఇచ్చిన మందులు కూడా పోనీ మీరు చెప్తున్న ఆయిల్స్ అంటే ఎమ్ఎల్సిఫైర్ తీసుకుని మిక్సింగ్ ఏజెంట్ తీసుకుని మేము ఆయిల్స్ తయారు చేసుకుంటున్నామంటే దానికి ఆయన రిజల్ట్ నేను గ్యారంటీ చెప్పలేను అని చెప్తున్నారటండి. ఆయన రిజల్ట్ నేను గ్యారంటీ చెప్పలేను, నా దగ్గర తీసుకున్న దానికి నేను గ్యారంటీ ఇస్తానని చెప్తున్నానంటే ఇది ఖచ్చితంగా మోసమే కదా అని అంటున్నారు. అదే నేను చెప్పే బాధలు కూడా అదే, ఎందుకంటే వాళ్ళ దగ్గర నా దగ్గరే దొరుకుతుంది చెప్పి మోసం చేస్తానని ఫీలింగ్లోనే వాళ్ళు ఉన్నారు కాబట్టి కొంచెం మార్పు రావాలని అనుకుంటున్నాను. చూద్దాం వాళ్ళు ఎంతవరకు నడుస్తుందో. లోకేష్, నైస్ వీడియో సార్, యూరియా వాడచ్చు అని చెప్పారు కదా, మరి డిఏపి వాడుకోవచ్చు అంటే ఇది వెంచూరీ గురించి అండి. లోకేష్ అన్న ఇది సెకండ్ కామెంట్ అడిగినట్టున్నారు. మీకు చూడండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఒక వెంచూరీలో మీరు లిక్విడ్ రూపంలో ఎక్కించుకోవడానికి ఇదే వాడాలని ఏదీ లేదు. మనకి ఫిల్టర్ చేసుకుంటే ఆ జాలీకి అడ్డు రాకుండా ఉంటే మనం ఏదైనా సరే వాడుకోవచ్చు ఫిల్టరింగ్. మీరు అంతెందుకు, మీ కోళ్ళ ఎరువు కూడా డ్రమ్లో బాగా నానబెట్టుకుని బాగా మిక్సింగ్ చేసుకొని దాన్ని కూడా ఒక ఫిల్టర్, ఒక క్లాత్ ఏమైనా వేసుకొని దాంట్లో ఉడకపోసుకుని కూడా మీరు మొక్కలకి ఇచ్చుకోవచ్చు డైరెక్ట్ ఎరువు. డిఏపి కూడా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం అండి. అండ్ నార్మల్ డిఏపి కూడా ఇచ్చుకోవచ్చు మీరు, లిక్విడ్ ఫర్టిలైజర్స్లో దొరికే డిఏపి ఎన్పికే ఎరువులే కాకుండా నార్మల్ డిఏపి కూడా ఇచ్చుకోవచ్చు, అది నో ప్రాబ్లం అండి, అది ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే నేను మామూలు నార్మల్ డిఏపి కూడా కలిపితే 50 kg బ్యాగ్ 200 లీటర్స్లో కలిపితే నాకు 11 కిలోలు ఇసుకొచ్చిందండి అందులో. అది ఒకవేళ నేను అలా ఫ్రాడ్ చేస్తున్నారేమో దాన్ని చాలా దూరం తీసుకెళ్ళాను, ఫర్టిలైజర్ దగ్గర నుంచి డీలర్ దగ్గర వరకు కూడా నేను వెళ్ళాను, వెళ్ళడం జరిగింది. కాకపోతే వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్తో నేను కంపెనీ వాళ్ళతో కూడా మాట్లాడితే వాళ్ళు ఇచ్చిన సమాధానం ఏంటంటే, సార్ మేము బ్యాగ్ మీద ఎంతైతే పర్సంటేజ్ ఇస్తామో అది 100% ఏమి ఉండదండి, అంటే వాళ్ళు ఇచ్చిన పర్సంటేజ్ కూడా 100% ఉండదు వాస్తవంగా. మేము ఎంతైతే పర్సంటేజ్ అంత పర్సంటేజ్ వరకు మీకు మేము ఇచ్చిన ప్రోడక్ట్ ఉంటుంది,
ఆ తర్వాత అది కాకుండా మిగతా 100% వాళ్ళు మెజర్మెంట్స్ 100% ఇస్తారు కదా, అందులో వాళ్ళు ఇచ్చి మెడిసిన్ ఇంచుమించు ఎంతో ఉందండి, 40 60 80 ఉంది. ఆ పర్సెంట్ మించి ఆ మిగతా 20% మేము మాకు నచ్చిన వ్యర్థాలు మేము అందులో వాడుకుంటాం, అది ఫ్రాడ్ కాదు, మీకు ఆల్రెడీ అందులో మెన్షన్ చేసి ఉంటుందని చెప్పారు. కాబట్టి డిఏపీలో కూడా వేసుకొస్తుంది కాబట్టి మీరు డిఏపీ కూడా కలుపుకోవచ్చు. దాన్ని సెపరేట్ మళ్ళీ వేరే ఒక డ్రమ్లో ఫిల్టర్ చేసుకోండి, ఒక క్లాత్లో దీంతో ఉడకపోసుకొని ఆ డ్రిప్పుకి ఈజీగా, ఆ డ్రిప్పు ఎంత ఉంటుందండి, చిన్న హోల్ ఉంటుంది అంది, ఆ డ్రిప్పు హోల్లో అడ్డం పడనంత వరకు అంత ఫిల్టర్ చేసుకుంటే మీరు ఏదన్నా వాడుకోవచ్చు. నార్మల్ డిఏపీ వేసుకోవచ్చు, 28 వేసుకోవచ్చు, 999 వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీరు పశువుల ఎరువు కూడా వేసుకోవచ్చు అంతలా వడపోసుకుంటే కనుక. ఓకేనండి, ఓకే. నేను నెక్స్ట్ రాఘవేంద్ర అడిగారు సివిఆర్ మెథడ్ అంటే ఏంటన్న దాంట్లో, హాయ్ సూపర్ కెన్ యూ యూజ్ చెరువు మట్టి అన్నారు. ఓకే అండి, చెరువు మట్టి కూడా వాడుకోవచ్చు, వాడొద్దని అక్కడ అబ్జెక్షన్ లేదు. కాకపోతే నాకు తెలిసి చెరువు మట్టి టాప్ సాయిల్ కింద వస్తుందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ అది ఒక్కొక్క లేయర్ చుట్టుపక్కల మనం వర్షాలు పడుతుంటే వచ్చి మట్టి అంతా కొట్టుకు చెరువులోకి వస్తుంది కాబట్టి ఎప్పుడు పై లేయరే వస్తుంది కాబట్టి అది టాప్ లేయర్ కింద ఉపయోగపడుతుందేమో అని నేను అనుకుంటున్నానండి. ఓకే. నెక్స్ట్ నిమ్మల శివరాజు అడిగారు వేస్ట్ డీకంపోజర్ ఎక్కడ దొరుకుతుంది, అది ల్యాండ్ ప్రాఫిట్స్ అదే ఎలా చల్లుకోవాలని చెప్పి డీటెయిల్స్ అడిగారు. ఓకే అండి, వేస్ట్ డీకంపోజర్ వచ్చేసి మీకు హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే, మీకు ఒక నిమిషం, హైదరాబాద్ సరౌండింగ్ ఉంటే నేను అడ్రస్ చెప్తాను. 416 బాబు ఖాన్ ఎస్టేట్, బషీరాబాగ్, హైదరాబాద్లో దొరుకుతుందండి. ఇది మీరు హైదరాబాద్ సరౌండింగ్లో ఉంటే మీకు నేను వీళ్ళు కాంటాక్ట్ చేయాలంటే మీకు కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే నోట్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 04023235858 అండి నెంబరు. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, 04023235858. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి బషీరాబాగ్, మీరు నాంపల్లి దగ్గర కాబట్టి బషీరాబాగ్ వెళ్తే మీకు వాళ్ళు ఇస్తారనమాట. కాకపోతే నేను ఆల్రెడీ నేను ఫేస్బుక్లో నా హైదరాబాద్ సంబంధించిన ఒక గ్రూప్ ఉందండి, వేస్ట్ డీకంపోజర్ గ్రూపు. ఆ గ్రూప్లో నేను అడిగితే సేమ్ నేను లాస్ట్ టైం మనకు వచ్చిన జెన్యూన్ అడ్రస్ వచ్చేసి నేను చెప్పిన అడ్రస్ 416 బషీరాబాగ్ ఎస్టేట్, బాబు ఖాన్ ఎస్టేట్, బషీరాబాగ్, హైదరాబాద్ అని ఇచ్చారు. కాకపోతే అప్పుడే జస్ట్ దాని కింద వేరే ఆన్సర్ కూడా వచ్చిందండి. ఏంటంటే ఐ జస్ట్ బీన్ టుడే నవ్ వీ హ్యావ్ షిఫ్టెడ్ టు ఫస్ట్ ఫ్లోర్ నెక్స్ట్ మార్గదర్శి చిట్ ఫండ్స్ అని వచ్చింది. అంటే అక్కడే ఫస్ట్ ఫ్లోర్ షిఫ్ట్ చేశారని అంటున్నారు. ఇంకోటి కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేశారంటే 20 రూపీస్ బదులు 40 రూపీస్ చేశారంట. ఇప్పుడు నేను చెప్పింది అంతా కూడా మీకు హైదరాబాద్లో ఉండే ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి. హైదరాబాద్లో లేదు అనుకుంటే మీరు అమెజాన్లో అవైలబుల్ ఉందండి. అమెజాన్లో వేస్ట్ డీకంపోజర్ చాలా ఉన్నాయి, వేస్ట్ డీకంపోజర్ సెర్చ్ చేస్తే మీకు చాలా ఉన్నాయి. నాకు తెలిసి నేను తీసుకున్నది ఇదే జెన్యూన్ అని చెప్పి అనుకుంటున్నాను. మీకు ఆ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఆ వీడియో కింద లింక్లో నేను ఇస్తాను. డైరెక్ట్ అది అమెజాన్ మిమ్మల్ని షిఫ్ట్ చేస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాని నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. అది మీకు డెలివరీ ఛార్జ్ నేనున్న అడ్రస్కి ఇక్కడ చూస్తే 190 రూపీస్ డెలివరీ ఛార్జ్ చేశాడు. ప్రోడక్ట్ ప్రైస్ అయితే 20 రూపీస్ ఉంది. అదొకసారి మీరు చూసుకోండి. ఇంకోటి ల్యాండ్కి ఎలా చల్లుకోవాలంటే మీరు డ్రిప్పింగ్ అయితే ఈజీ మెథడ్, నేను ఆల్రెడీ వీడియో చేశాను, మీరు చూడొచ్చు. డ్రిప్పింగ్ కాకుండా మీరు మామూలు నీళ్లు పారబట్టి పొలం అయితే అది మీరు డ్రమ్లో కలుపుకొని ఆ బోరు వెళ్ళి కాలువలో చిన్న అడుగుని కింద ట్యాప్ బిగించుకొని మన వాటర్ ఎలా బిందులోకి ఎలా పట్టుకుంటాం అలా కాలువలోకి సన్నగా వదులుకోండి. ఆ వాటర్తో పాటు అది వెళ్ళి క్లియర్ అయిపోతుంది. దీని మీద మన వేస్ట్ డీకంపోజర్ మీద ఇంకా మీకు వీడియోస్ కూడా వస్తాయి. ఇంకొకటి జి రాము అన్నారు, వాట్ అబౌట్ సూపర్ నేపియర్ గ్రాస్ గురించి ఏంటి అని అడిగారంటే, ఇది మీకు ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అన్ని గడ్డిలో కన్నా మంచి వెరైటీ అండి. ఇది చలికాలం కూడా బాగా పెరుగుతుంది. మనకు తెలిసిన ఆయన దగ్గర పెట్టాడు ఈయన. మీకు ఎలా ఎంత డిఫరెంట్ ఉందంటే ఒకే మడిలో 2 విధాలుగా పెట్టాడు. ఇక్కడ సూపర్ నేపియర్ పెడితే ఇక్కడ నార్మల్ నేపియర్ గడ్డలు పెట్టాడు. ఇది వచ్చేసి ఇంచుమించు ఇప్పుడే దగ్గర 4 ఫీట్ దాటి పెరిగిందండి. ఇది ఇంకా 1.5 ఫీట్లోనే ఉంది. ఇది గ్రోత్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. మాంసకృతులు కూడా 18% ఉంటాయండి ఇందులో. హెల్దీ ఫుడ్ బాగా ఎక్కువగా ఉంటుంది. మీకు ఇంచుమించు 180 టన్నుల వరకు వస్తుందండి ఒక 1 ఎకర్లో 1 ఇయర్కి. ఇది వింటర్లో కూడా ఈజీగా పెరుగుతుంది. అన్ని పౌష్టికాహారంలో ఉన్నట్లు మనకు ఉన్న అన్ని నేపియర్ గడ్డిలో కానీ ఇది మంచి గడ్డి. సో అందుకనే ఎక్కువ శాతం నేపియర్ గడ్డిలో మనం ప్రిఫర్ చేస్తున్నాం అనమాట. ఓకే బ్రదర్, నెక్స్ట్ వచ్చేసి అన్న మీ దగ్గర ఏ జాతి గేదెలు ఉన్నాయి అన్న, మేము డైరీ పెట్టాలని అనుకుంటున్నాము, ఎలాంటి గేదెలు తీసుకోవాలన్నా, ఎప్పుడన్నా తీసుకోవాలా, ముర్రా తీసుకోవాలన్నా ప్లీజ్ రీప్లే. ఈయన అడిగారంటే మనోజ్ గౌడ్స్ అడిగారు, బ్రదర్ మా దగ్గర ఒకటే మొర్రా జాతి ఉందండి, మిగతా అన్ని సంకర జాతులు ఉన్నాయి. సంకర జాతులు అంటే అది తప్పు మీనింగ్ ఏం కాదండి. ఇప్పుడు ఆటోమేటిక్గా మనం వెటనరీ డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ చెమని చేపిస్తే
మీకు మొర్రా జాతి బ్రీడే ఇస్తారు వాళ్ళు. మా నార్మల్గా మన దగ్గర ఉన్న గేదెలకి మొర్రా బ్రీడ్ ఇంజెక్షన్ చేయడం వల్ల వచ్చేవి సంకర జాతి గేదెలు అంటారు. మొర్రా అయినా కాదు, ఏ ఇంజెక్షన్ చేయించినా సరే. అవి మా దగ్గర మొత్తం అన్నీ అవే ఉన్నాయండి. ఒకటే మొర్రా జాతి ఉంది. మా దగ్గర హెవీ మెయింటెనెన్స్ ఉండదు. మీకు చెప్పాను కదా నేను, అంత విపరీతంగా మెయింటెనెన్స్ పెట్టాను కాబట్టి మొర్రా జాతి మాకు అంత సక్సెస్ అవ్వలేదు. కాకపోతే మీరు మంచి వాటర్ ఫెసిలిటీ ఉండి, మంచి వాతావరణం ఉండి, మీరు బాగా మెయింటెనెన్స్ చేయగలిగితే మొర్రా జాతి గేదె చాలా బెటర్ అండి. మీకు మిగతా అన్ని వెరైటీస్ కన్నా వాతావరణాన్ని బాగా తట్టుకుంటుంది. దాని పిల్లలు కూడా మీకు ప్రైస్ బాగా వస్తాయి, పాలు కూడా బాగా ఇస్తుంది. 8 లీటర్లు 9 లీటర్లు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి మొర్రా జాతిలో. మా దగ్గర అయితే ఒకటే ఉందండి. అది కొంచెం మైనస్ కాదు ప్లస్ కాదు అన్నట్టుగా ఉంది, ఎందుకంటే దానికి హెవీ మెయింటెనెన్స్ అవుతుంది. మా లెక్కల ప్రకారం ఓన్లీ దాని మీద పశుగ్రాసం మీద దానికి డిపెండ్ చేస్తాం కాబట్టి మీకు జాతి మంచి బ్రీడ్ తెచ్చుకుంటే మెయింటెనెన్స్ బాగుండాలి, ఫీడ్ ఎక్కువ పెట్టాలి, దానా రూపంలో మాంసకృతున్న పౌష్టికాహారం మంచిది పెట్టాలి. కాబట్టి మేము అంత దానికి చేయలేకపోతున్నామేమో అనుకుంటున్నాను. కాబట్టి మీకు నా సజెషన్స్ అయితే నా వరకు ఉన్న దాంట్లో మొర్రా జాతి బెటర్. ఏమైనా అడిగారు ఈయన డ్రిప్ గురించి అడిగారు. సార్ మా 5 acres డ్రిప్ కావాలి, సబ్సిడీలో ఖర్చు ఎంత అవుతుంది, ప్లీజ్ గివ్ మీ డీటెయిల్స్ అంటున్నారు. సార్ ఇప్పుడు మీకు 5 acres వరకు అంటే ఏపీలో కానీ తెలంగాణలో ఎక్కడైనా 90% సబ్సిడీ గ్యారంటీ వస్తుంది మీకు. మేము ఆల్రెడీ మా పెద్దలైన మేము ఒకసారి మామూలు సరదాగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మాకు 12 ఎకరాల వరకు సబ్సిడీ ఇస్తున్నారు. మ్యాక్సిమం సబ్సిడీ హై సబ్సిడీ మీకు 5 acres అంటున్నారు కాబట్టి 90% వరకు వస్తుంది. కాకపోతే సబ్సిడీ మీకు డీటెయిల్స్ మనం క్లియర్గా చెప్పలేము, ఎందుకంటే మీకు పండ్ల తోటలకి ఒక వెరైటీ ఉంటుంది, నార్మల్ వెజిటేబుల్స్ ఒక వెరైటీ ఉంటుంది. ఎందుకంటే పండ్ల తోటలకు తక్కువ అని మీరు అనుకోవచ్చు, తక్కువ కదండి. పండ్ల తోటలకు డిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది. మామిడి తోట పెట్టాలంటే 18, 20, 25 పెడతారు. ఆ డిస్టెన్స్ ఎక్కువ అవడం వల్ల మీకు బ్లాక్ కలర్ పైప్, డ్రిప్ పైప్ ఉంటుంది కదా వాటర్ వచ్చేది, ఆ బ్లాక్ కలర్ పైప్ వాళ్ళకి తక్కువ పడుతుంది. 18 feet ఉండడం వల్ల ఇంత డిస్టెన్స్ వల్ల తక్కువ పడుతుంది అనమాట. అదే మీరు వెజిటేబుల్స్ అంటే గవర్నమెంట్ మెథడ్ ప్రకారం మీకు 4 feet వెడల్పు ఇస్తారు. 4 feet వెడల్పు కూడా దీనికి ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఏ విధంగా సబ్సిడీ మీరు పెట్టుకోవాలనుకుంటున్నారు, దీన్ని బట్టి మీకు ప్రైస్ ఉంటుంది. ఇంకోటి మీరు ఎలా అప్రోచ్ అవ్వాలంటే మీకు మీ మండలంలో ఉన్న హార్టికల్చర్ ఆఫీస్కి వెళ్ళండి. ఫస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకోండి డ్రిప్ గురించి. లేదు అనుకుంటే మీకు ఇది కూడా కొంచెం ఇబ్బందిగా ఉందంటే మీకు తెలిసిన డ్రిప్ డీలర్ ఉంటే అది ఏ కంపెనీ అయినా పర్వాలేదు, బెటర్ కంపెనీ ఫినోలెక్స్, జైన్ కంపెనీ, ఫినోలెక్స్, ఇంకోటి నెటాఫిమ్, ఇవన్నీ చాలా మంచి కంపెనీ, స్టాండర్డ్ కంపెనీ. నెటాఫిమ్, జైన్ కంపెనీ, ఫినోలెక్స్, ఇవన్నీ మంచి కంపెనీలు. ఈ కంపెనీ డీలర్ ఉన్నా సరే మీకు ఏజెంట్ అయినా పర్వాలేదు, వీళ్ళని మీరు అప్రోచ్ చేస్తే ఏంటంటే మిగతా ప్రాసెస్ మొత్తం వీళ్ళే చూసుకుంటారు, మీకు ఏ టెన్షన్ లేకుండా. మాకు ఇలా పొలం ఉంది, మాకు డ్రిప్ కావాలని మీరు ఒక్కదాన్ని కలిసారంటే చాలు, మీకు ప్రాసెస్ గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రాసెస్ కూడా వాళ్ళే చేసుకుంటారు. మీ ల్యాండ్కి వస్తారు, మెజర్మెంట్స్ కూడా వాళ్ళే తీసుకుంటారు. అప్పుడు మీకు చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే అది ఇప్పుడు మీరు సబ్సిడీ తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ఇచ్చే లిమిట్స్ ఎంత అయితే ఉన్నాయో కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అంతే లిమిట్ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తారు. మనకి ఎక్కువ తక్కువ చేయరండి. మనకి పర్సనల్గా ఏమైనా కావాలని ఇంకా అవుట్లెట్స్ ఏమైనా ఎక్కువ, నాకు ఇక్కడ అవుట్లెట్ కావాలి, ఇంకొక వాల్ సెపరేట్ వాల్ కావాలి, లేదా ఇక్కడ నాకు వేరే డమ్మీ ఎక్స్ట్రా కావాలి, ఇక్కడ నేను వేరే పర్పస్లో వాడుకుంటాను, నాకు ఇంకొక ఏదైనా కావాలని మీ ఐడియా ప్రకారం మీరు పెట్టుకుంటే ఇవన్నిటికీ మనమే ప్రైస్ అడిషనల్గా ఇచ్చుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే గవర్నమెంట్ లెక్కలు ఇవన్నీ యాడ్ చేయరు. వాళ్ళ మెజర్మెంట్స్ 1 to 10 అన్నా ఉందంటే ఎగ్జాక్ట్లీ 1 to 10 ఇస్తారు. నాకు 11 కావాలంటే వాళ్ళు ఎవరు, అవన్నీ మనకు కొంచెం ప్రైస్ ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఆ ఏజెంట్ని కానీ కనుక్కుంటే మీ ఫామ్కి వచ్చి మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తారు వాళ్ళు. అది ఏరియా వేజ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్ వేజ్ ఉంటుంది, డీలర్ వేజ్ ఉంటుంది, ఒక్కొక్కరి దగ్గర ఒక మెథడ్ ఉంటుందండి. కాబట్టి మీరు ఇది ట్రై చేయండి, మీకు ఈజీ. కానీ మీకు 5 acres కాబట్టి 90% సబ్సిడీ వస్తుంది మీకు. 100% ₹1,00,000 ఖర్చు వస్తే మీకు 10-12 మీకు అయిపోతాయి అంతే. అంతలో ఆ మెజర్మెంట్స్ అయిపోతుంది. మీకు 5 acres కాబట్టి ఎంత అవుతుందో చూసుకోండి, దాన్ని బట్టి మీకు తెలిసిపోతుంది. మీరు చెప్పింది అక్షరాల నిజం. భరించగలిగే శక్తి ఉన్నవారికే ప్రకృతి వ్యవసాయం. ఇది నేను ప్రత్యక్షంగా చూసా. ఆ వ్యవసాయం చేసే వారంతా సైడ్ బిజినెస్ ఉన్నవారే. ఆడియో కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే అండి. అదే మనం సుభాష్ పాలేకర్ గురించి ప్రకృతి వ్యవసాయం గురించి చేశాం కదా, వాళ్ళు పడే బాధలు అని చెప్పి ఇదేనండి. నిజంగా భరించగలిగే వరకు అంటే నిజమేనండి, భరించగలగాలి. అదేముందంటే మనకి స్టార్టింగ్ అంటే సుభాష్ పాలేకర్ గురించి చెప్పిన విషయాలండి. ఇది 3 years వరకు మన హీల్డింగ్ రాదని చెప్పి అనుకున్నాం కదా, ఆయన గురించి అంటున్నారు. వాళ్ళందరూ సైడ్ బిజినెస్ ఉండేవాళ్ళు, ఆల్టర్నేట్గా వాళ్ళు సెటిల్ అంటే అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యి తినాలి అని అనుకోరు కాబట్టి వాళ్ళు ఇలాంటివన్నీ చేస్తారు. అది దాని గురించి చెప్పారనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ మీరు నాకు ఇచ్చినందుకు, ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అన్ని కామెంట్స్ ఈసారి అన్ని కామెంట్స్ పిక్ చేయలేదండి నేను, కొన్ని కామెంట్స్ మాత్రమే తీసుకున్నాను. ఓకే, మీకు అన్నీ చెప్పాను కదా. ఓకేనండి, ఈరోజు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఎక్కడితో నేను స్టాప్ చేసేస్తాను. ఇంకా చాలా వచ్చినాయి. ఇప్పుడు హాయ్ చెప్పినాయి, బాయ్ చెప్పిన అందరికీ చెప్పట్లేదు. అలాగే మిమ్మల్ని మిస్ చేశానని చెప్పి ఏమనుకోకండి. మీరు నా మీద ప్రేమతో ఉన్న హెల్త్ గురించి ఎలా ఉందని అడిగారు. సో ఇక్కడితో క్వశ్చన్స్ అయిపోయినాయండి. ఇప్పుడు నాకు రీసెంట్గా మొన్న జరిగిన చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందన్న దాని గురించి చెప్తాను. న్యూస్ అయితే ఇక్కడితో అయిపోయినాయి. మీరు ఇక్కడ నుంచి కంటిన్యూ అవసరం లేదు, సోది నాకు అవసరం లేదని ఇక్కడితో ఈ వీడియోని స్కిప్ చేసి బ్యాక్ వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పేది అంటే నాకు కిడ్నీ స్టోన్ ఉందండి. కిడ్నీలో స్టోన్ ఉందన్నమాట. అది ఆల్రెడీ ఉంది, నాకు తెలుసు, ముందుగానే ఉందని తెలుసు. లైట్గా అప్పుడప్పుడు పెయిన్ వచ్చేది, పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ అవి వేసుకునేవాడిని, లైట్గా తీసుకున్నాను. అయితే ఒక 3 days 4 days బ్యాక్ ఏమైందంటే మిడ్ నైట్లో
విపరీతమైన పెయిన్, చాలా సివియర్ పెయిన్ వచ్చిందండి. ఎంత పెయిన్ వచ్చిందంటే కింద పడి కొట్టుకునే అంత పెయిన్ వచ్చిందనమాట. మా నాన్నగారికి మా ఫాదర్కి బైక్ డ్రైవింగ్ చేయడం రాదు ఆయనకి. అయితే అలాంటిది ఉన్న ఫెసిలిటీ ఉండదు నా ఒక్కడికే. నాకే అలా అయిపోయింది, ఏం అర్థం కావట్లేదు. మా ఫామ్ చుట్టుపక్కల అన్ని ఊర్లు ఉన్నాయి, ఏ ఊరు చూసినా 2.5 కిలోమీటర్ మిడిల్లో మా ఊరు ఉంది, ఈ ఫామ్ ఉందండి. కాబట్టి నేను మీకు మనం సేవ్ చేసుకోవాల్సిన నెంబర్స్ అని చెప్పి ఒక వీడియో చేశాను. దాని వెరైటీగా కొంతమంది హ్యాండిల్ కూడా చేశారు. సేమ్ సిచ్యువేషన్ నాకు నిజంగా వాస్తవంగా జరిగింది. ఏంటంటే ఆ పెయిన్ వచ్చింది, నేను కింద పడి కొట్టుకుంటున్నాను, ఎవరికి ఏం అర్థం కావట్లేదు. అప్పుడు నాకు తెలిసిన 2 డాక్టర్స్ ఉన్నారు, ఇవి మా సరౌండింగ్ ఊర్లో విలేజ్ డాక్టర్స్ ఉన్నారు. ఇద్దరికే ఫోన్ చేశాను. మన బ్యాడ్ లక్, ఇద్దరు ఊర్లో అవైలబిలిటీ లేరు, ఇద్దరు సెపరేట్ ప్లేస్లో ఉన్నారు. నాకేం చేయాలో తెలియట్లేదు. ఇంట్లో మా వైఫ్ కానీ అమ్మ కానీ ఫాదర్ కానీ అంత టెన్షన్ పడిపోతున్నారు. అప్పుడు సేమ్ యాజిటీజ్, నేను ఒక వెహికల్ నెంబర్ అన్నా ఉండాలన్నాను కదా, యాజిటీ అదే రూల్ నేను ఫాలో అయ్యాను. మా ముజీఫ్ అని మన మిత్రుడు, మన ఫ్రెండ్, తెలిసిన వ్యక్తి, మేము ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తి. అతనికి తర్వాత నేను 12 గంటల టైంలో నేను ఫోన్ చేస్తే ఇంత కూడా కనీసం కోచింగ్ చేయకుండా 12 గంటలకు అతను వెహికల్ వేసుకొని వచ్చి ఇక్కడ నుంచి 16 కిలోమీటర్ల డాక్టర్, నాకు ఆ డాక్టర్ నాకు ఆయన తెలియదు. నాకు తెలిసిన 2 డాక్టర్లు అవుట్ ఆఫ్ సర్వీస్లో ఉన్నారు ఆ రోజు. ఆయన అక్కడి నుంచి నన్ను మా ఫామ్కి వచ్చి, ఊర్లోంచి ఫామ్కి వచ్చి నన్ను తీసుకొని 16 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఉంది వేరే డాక్టర్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అక్కడ ఇంజక్షన్లు అవి చేయించి ట్రీట్మెంట్ చేయించండి, రికవర్ అయింది. వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఒక బామ్మగారి దగ్గర నాటు వైద్యం ఇస్తారంటే 3 days కోర్సు, ఎర్లీ మార్నింగ్ 3 days కోర్సు, ప్రతి 3 రోజులు వెళ్ళాల్సిందే. అది ఇక్కడ నుంచి 60 కిలోమీటర్ ఉంది, దాని గురించి 3 రోజులు కోర్సు తీసుకున్నాను నేను. ప్రజెంట్ స్టిల్ ఓకేనండి. అలా అని చెప్పి పూర్తిగా క్యూర్ అయిందని చెప్పట్లేదు, కానీ ఓకే అయింది ఈ స్టోన్ విషయంలో. మేము 3 మెంబర్స్ వెళ్ళామండి ఇలాంటి ప్రాబ్లం అంత దూరం కాబట్టి. ఎర్లీ మార్నింగ్ అతనికి ఆల్రెడీ వేరే ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా చూసి 3 వెళ్ళడం జరిగింది. ముగ్గురు కూడా ఈ 3 days కోర్స్ తీసుకున్నాం. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, మా ముగ్గురికి కనుక అంటే ఒక్కరికి తగ్గిందంటే యాక్సిడెంటల్గా తగ్గింది అనుకోవచ్చు. మా ముగ్గురికి కనుక స్టోన్ ప్రాబ్లం క్యూర్ అయిపోతే కనుక ఆ బామ్మగారు ఇచ్చిన మందుని మనం నమ్మొచ్చు, ఖచ్చితంగా నమ్మొచ్చు. కాబట్టి అప్పుడు ఆవిడ అడ్రస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, కిడ్నీ పెయిన్తో నేను చాలామంది బాధపడుతున్నారండి నేను చూసాను యూట్యూబ్లో. కాబట్టి అది మా ముగ్గురికి రికవర్ అయిపోతే కనుక ఆ బామ్మగారి ఫోన్ నెంబర్, బామ్మగారి ఫోటో, బామ్మగారి అడ్రస్ కంప్లీట్ వెళ్ళే దారితో సహా మీకు అన్నీ ఒక వీడియో చేస్తాను. ఓకేనండి. ఈ వీడియో కొంచెం అనుకోకుండా వెరైటీ చేశాను, తప్పులు ఉంటే క్షమించండి. ఓకేనండి, ఉంటానండి. బాయ్. నేను మీ సురేష్.